Hello students. చూడండి లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్. లాస్ట్ క్లాస్లో యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ స్పీడ్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ యాక్సలరేషన్ అంటే చూడండి. యాక్సలరేషన్ని స్మాల్ ఏతో డినోట్ చేస్తాం. ఏ అనేది వెక్టర్. యాక్సలరేషన్ని ఏతో డినోట్ చేస్తాం. ఏకి ఫార్ములా ఏ ఈక్వల్ టు dv/dt. అంటే దీన్ని ఎట్లా చదువుతాం అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటాం. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇస్ కాల్డ్ యాక్సలరేషన్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇస్ కాల్డ్ యాక్సలరేషన్. చూడండి యాక్సలరేషన్ ఫార్ములా dv/dt అన్నాం. dv అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ అని. చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే సపోజ్ ఇనీషియల్ వెలాసిటీ v1, ఆ తర్వాత చేంజ్ అయిన తర్వాత వెలాసిటీని v2 అనుకుంటే, చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ బై టైం. ఇది ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ. ఇనీషియల్ వెలాసిటీ నుంచి ఫైనల్ వెలాసిటీకి వెళ్ళడానికి పట్టిన టైం t సెకండ్స్. అయితే యాక్సలరేషన్ ఈక్వల్ టు ఇట్లా రాయొచ్చు v2 మైనస్ v1/t లేదా dv/dt. యూనిట్స్ ఏమొస్తాయి చూడండి. యూనిట్స్ దీనికి వెలాసిటీకి యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ బై సెకండ్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇది వస్తుంది వెక్టార్ క్వాంటిటీ. ఇట్ ఈస్ వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ అంటే డైరెక్షన్ ఉంటుంది కదా. సో దీని యొక్క డైరెక్షన్ ఎటు ఉంటుంది అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ డైరెక్షన్లో ఉంటుంది. ఇట్స్ డైరెక్షన్ ఈజ్ along the direction of change in velocity. Velocity definition, formula, units. Next vector quantity. Suppose చూడండి example, explanation. Then explanation వెహికల్ v1 వెలాసిటీతో మూవ్ అవుతుంది. సపోజ్ ఆ v1 ఒకసారి 10 మీటర్ పర్ సెకండ్ ఇంత వెలాసిటీతో మూవ్ అవుతుంది. సపోజ్ దీని మీద ఫోర్స్ అప్లై చేసాం. ఏ డైరెక్షన్ అప్లై చేసాం అంటే ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేసాం. అంటే ఈ డైరెక్షన్, ఇదే డైరెక్షన్లో దాన్ని ఇటు సైడ్ పుష్ చేస్తున్నాం. అంటే ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఫోర్స్ అప్లై చేసేటప్పుడు వెలాసిటీ ఏమవుతుంది అంటే చేంజ్ అవుతుంది. ఏ విధంగా చేంజ్ అవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా అంటే ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇంక్రీజ్ అయినటువంటి వెలాసిటీని 20 మీటర్ పర్ సెకండ్ అనండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి పట్టిన టైం 5 సెకండ్స్ అనుకుంటే యాక్సలరేషన్ ఎంత అవుతుందమ్మా? ఈక్వల్ టు ఆ ఫార్ములా అప్లై చేసాం అనుకో v2 మైనస్ v1/t. సో v2 అంటే 20 మీటర్ పర్ సెకండ్ మైనస్ 10 బై టైం 5 సెకండ్స్. దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. సో యాక్సలరేషన్. ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ యాక్సలరేషన్ అంటే మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేసాం. యాక్సలరేషన్ డైరెక్షన్ ఎటు ఉంటుంది? డైరెక్షన్ ఈజ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. సో చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఎంతే కదా నీకు వచ్చింది. dv ఈక్వల్ టు 20 మైనస్ 10 దట్ ఈక్వల్ టు 10. ఇది పాజిటివ్ వాల్యూ కదా. ఇది పాజిటివ్ వాల్యూ. పాజిటివ్ వాల్యూ అంటే ఏ డైరెక్షన్లో తీసుకున్నాం? ఈ డైరెక్షన్. ఈ పాజిటివ్ వాల్యూసేగా ఇవి. పాజిటివ్ అంటే ఈ డైరెక్షన్లో ఉన్నాయి. సో వెలాసిటీ అనేది వెక్టార్ కాబట్టి నీకు యాక్సలరేషన్ పాజిటివ్ వచ్చింది అంటే యాక్సలరేషన్ డైరెక్షన్ కూడా ఎటు ఉంటుంది? ఇటే ఉంటుంది. యాక్సలరేషన్ నీకు వాల్యూ పాజిటివ్ వచ్చింది. యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేసాం, పాజిటివ్ వాల్యూ వచ్చింది. చేంజ్ ఇన్ వెలాసిటీ డైరెక్షన్ క్యాలిక్యులేట్ చేసాం. చేంజ్ ఇన్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేస్తే ఇది కూడా పాజిటివ్ వచ్చింది. సో చేంజ్ ఇన్ వెలాసిటీ డైరెక్షన్లోనే యాక్సలరేషన్ ఉంటుంది అంటే మీనింగ్ యాక్సలరేషన్ ఈ డైరెక్షన్ ఉంటుంది అని. అదే నీకు చేంజ్ ఇన్ వెలాసిటీ నెగిటివ్ వాల్యూ వస్తే యాక్సలరేషన్ డైరెక్షన్ అటు ఉంటుంది, డైరెక్షన్ చేంజ్ అవుతుంది. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఇదే వెహికల్ మీద ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేసాం. ఎంత వెలాసిటీతో వెళ్తుంది? 10 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తుంది. ఈసారి ఫోర్స్ ఎట్ అప్లై చేసాం అంటే దీన్ని ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేసాం. దీని మీద ఈ డైరెక్షన్లో అప్లై చేసాం. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేసేటప్పుడు ఏమవుతుందమ్మా? వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది కదా. అంటే మూవింగ్ వెహికల్ మూవ్ అయ్యేటప్పుడు బ్రేక్స్ అప్లై చేస్తున్నట్టు అనమాట. సపోజ్ బ్రేక్స్ అప్లై చేస్తే వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అయిన తర్వాత దీని యొక్క వెలాసిటీ v2 ఈక్వల్ టు 5 మీటర్ పర్ సెకండ్ ఉంది. సేమ్ టైం అనుకోండి t ఈక్వల్ టు 5 సెకండ్స్. సో యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేస్తే యాక్సలరేషన్ వాల్యూ ఎంత వస్తుంది?
v2 minus v1 by t is equal to 5 minus 10 by 5, the minus 5 by 5, that equal to minus 1 meter per second square. చూడండి యాక్సలరేషన్ ఎట్లా వచ్చింది, నెగిటివ్ వాల్యూ వచ్చింది. యాక్సలరేషన్ నెగిటివ్ ఎప్పుడు వచ్చింది, వెలాసిటీ డిక్రీజ్ అయ్యేటప్పుడు యాక్సలరేషన్ నెగిటివ్ వచ్చింది కాబట్టి డైరెక్షన్ పాజిటివ్ వాల్యూ వచ్చినప్పుడు డైరెక్షన్ ఆఫ్ యాక్సలరేషన్ ఇటు చూపించాం కాబట్టి నీకు నెగిటివ్ యాక్సలరేషన్ వచ్చినప్పుడు డైరెక్షన్ ఆఫ్ యాక్సలరేషన్ ఇటు వస్తుంది. లేదా చేంజ్ ఇన్ వెలాసిటీ నీకు ఎంత వచ్చింది, -5 కదా, -5. చేంజ్ ఇన్ వెలాసిటీ డైరెక్షన్ అంటే ఆపోజిట్ డైరెక్షన్, వెలాసిటీకి ఆపోజిట్ డైరెక్షన్. నెగిటివ్ వాల్యూ వచ్చింది కదా మనకి, చేంజ్ ఇన్ వెలాసిటీ నెగిటివ్ వాల్యూ వచ్చింది, -5 వచ్చింది. సో -5 అంటే ఇటు తీసుకోవాలి, ఇది ప్లస్ వాల్యూస్ ఇటు సైడ్ తీసుకుంటే నెగిటివ్ వాల్యూస్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకుంటాం, అంటే యాక్సలరేషన్ డైరెక్షన్ రివర్స్లో ఉంటుంది. సో ఈ రెండు అబ్జర్వ్ చేస్తే దీని నుంచి ఇంకో పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ సేమ్ డైరెక్షన్లో ఉంటే వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది అనొచ్చు, లేదా వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే వెలాసిటీ డిక్రీజ్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. సో అదో పాయింట్ రాసుకో. ఇఫ్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్, then velocity increases. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఇఫ్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ అయితే వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. వెలాసిటీ డిక్రీజ్ అవుతుందంటే యాక్సలరేషన్ వాల్యూ నెగిటివ్ అవుతుంది. ఆ నెగిటివ్ వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ని మనం రిటార్డేషన్ ఆర్ డీసెలరేషన్ అని పిలుస్తాం. నెగిటివ్ వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ ఈజ్ కాల్డ్ రిటార్డేషన్ ఆర్ డీసెలరేషన్ అంటాం. ఈ పాయింట్ రాసుకుందాం. ఇఫ్ V and A are in opposite directions, then velocity decreases. నోట్ చేసుకోండి, ఇంతవరకు నోట్ చేసుకోండి. చూడండి నెక్స్ట్ చూడండి, సెకండ్ కేసు అబ్జర్వ్ చేస్తే సెకండ్ కేసులో యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందమ్మా, నెగిటివ్ వాల్యూ వచ్చింది. సో యాక్సలరేషన్ పాజిటివ్ అవ్వచ్చు లేదా నెగిటివ్ అవ్వచ్చు. ఆ నెగిటివ్ యాక్సలరేషన్ ఈ నెగిటివ్ యాక్సలరేషన్నే ఇట్లా పిలవచ్చు, రిటార్డేషన్ ఆర్ డీసెలరేషన్ అంటాం. రిటార్డేషన్ ఆర్ డీసెలరేషన్, నెగిటివ్ యాక్సలరేషన్ ఈజ్ కాల్డ్ రిటార్డేషన్ ఆర్ డీసెలరేషన్. యాక్సలరేషన్ నెగిటివ్ ఎప్పుడు వస్తుందంటే వెలాసిటీ డిక్రీజ్ అయ్యేటప్పుడు వస్తుంది. లేదా ఫోర్స్ సపోజ్ మూవ్ అయ్యేటటువంటి బాడీకి ఇక్కడ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేస్తే నెగిటివ్ వచ్చింది, వెలాసిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఆ డిక్రీజ్ అవుతుంది అంటే యాక్సలరేషన్ నెగిటివ్ అంటాం. నెగిటివ్ యాక్సలరేషన్ని రిటార్డేషన్ ఆర్ డీసెలరేషన్ అంటాం. అంటే సపోజ్ నీ ప్రాబ్లంలో రిటార్డేషన్ అని ఇచ్చాయంటే నువ్వు యాక్సలరేషన్ ప్లేస్లో నెగిటివ్ వాల్యూని తీసుకోవాలన్నమాట. నెగిటివ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. వాడు ప్రాబ్లంలో పాజిటివ్ వాల్యూనే ఇస్తాడు. ఇక్కడ రిటార్డేషన్ డీసెలరేషన్ ఇచ్చాయంటే ప్రాబ్లమ్స్లో ఏ ప్లేస్లో -a తీసుకొని చేయాలి. కైనమెటికల్ ఈక్వేషన్స్ వస్తాయి చూడండి, ఆ కైనమెటిక్ ఈక్వేషన్స్లో ఏ ప్లేస్లో నెగిటివ్ వాల్యూస్ -a తీసుకొని చేస్తాం. ఇంతవరకు బేసిక్ పాయింట్స్. ఇంతవరకు మనం చెప్పుకున్న డెఫినేషన్స్లో ఏమేమి కవర్ అయినాయి, పొజిషన్, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, నెక్స్ట్ యావరేజ్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ స్పీడ్, ఆ తర్వాత యాక్సలరేషన్. ఈ డెఫినేషన్స్, ఫార్ములాస్, అవి స్కేలారా, వెక్టారా, వాటి యొక్క డైరెక్షన్స్ ఇవన్నీ గుర్తుండాలి. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీలో కేసెస్. బాడీ స్ట్రైట్ లైన్లో మూవ్ అయ్యేటప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అన్నాం. అదేవిధంగా యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ అవుతుంది. అంటే ఈ కేసెస్ అనేవి యావరేజ్ వెలాసిటీలో యూస్ చేయొచ్చు లేదా యావరేజ్ స్పీడ్లో యూస్ చేయొచ్చు. ఇప్పుడు స్ట్రైట్ లైన్ మోషన్లో తీసుకుంటే స్ట్రైట్ లైన్ మోషన్ కన్సిడర్ చేసుకున్నప్పుడు
యావరేజ్ వెలాసిటీలో కేసెస్ ఫస్ట్ కేస్. సపోజ్ జర్నీ ఏ నుంచి స్టార్ట్ అయింది, ఏ నుంచి స్టార్ట్ అయ్యో వెహికల్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి బి వరకు మూవ్ అవుతుంది అనుకోండి. నేను ఒక వెహికల్ మీద ఏ నుంచి బి వరకు ట్రావెల్ చేస్తాం. ఏ విధంగా ట్రావెల్ చేస్తామంటే చూడండి, టోటల్ లెంత్ వచ్చేసరికి ఈ లెంత్ వచ్చేసరికి ఎస్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ అనొచ్చు, డిస్ప్లేస్మెంట్ అనొచ్చు, స్ట్రైట్ లైన్ పాత్ కాబట్టి. సో ఇందులో హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ అంటే ఎంత అవుతుంది, S/2 అవుతుంది. రిమైనింగ్ పాత్ S/2. సో ఇక్కడ ఏ విధంగా ట్రావెల్ చేస్తామంటే టోటల్ ఒకే స్పీడ్లో వెళ్ళకుండా ఒక సగం పాత్ V1 స్పీడ్తో, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది పాత్ V2 స్పీడ్తో వెళ్ళాం. సో అయినప్పుడు యావరేజ్ వెలాసిటీ ఎంత అవుతుంది, యావరేజ్ వెలాసిటీ ఆర్ యావరేజ్ స్పీడ్ ఎంత ఈ కేసులో. ఇఫ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఈజ్ ట్రావెల్డ్ విత్ వెలాసిటీ V1, అదర్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఈజ్ ట్రావెల్డ్ విత్ వెలాసిటీ V2, దెన్ యావరేజ్ స్పీడ్ లేదా యావరేజ్ వెలాసిటీ. దొరుకుతున్న స్పీడ్ అనొచ్చు, వెలాసిటీ అనొచ్చు, డిస్టెన్స్ అనొచ్చు లేదా డిస్ప్లేస్మెంట్ అనొచ్చు. చూడండి ఇక్కడ యావరేజ్ వెలాసిటీ ఫార్ములా. యావరేజ్ వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం రాస్తాను. డిస్ప్లేస్మెంట్ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ అని. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎన్ని ఉన్నాయి నీకు, ఈ రెండు డిస్ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అంటే S1 + S2 అని రాసుకోండి. టోటల్ టైం అంటే T1 + T2 అని. S1 = S/2, S2 = S/2. అతను T1 T2 వాల్యూస్. సో T1 అంటే ఇచ్చాడు, T1 అనేది లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వెలాసిటీ వెళ్ళావు V1, ఎంత డిస్టెన్స్ కవర్ చేసాం, S/2 డిస్టెన్స్ కవర్ చేసాం. మీకు డిస్టెన్స్ వెలాసిటీ ఉంటే టైం కనుక్కోవచ్చు ఈ ఫార్ములా నుంచి. వెలాసిటీ = డిస్ప్లేస్మెంట్ బై టైం ఫార్ములా నుంచి మనకేం తెలుసు, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ తెలుసు, వెలాసిటీ తెలుసు. సో డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ ఈ రెండు తెలిసినప్పుడు టైం కనుక్కోవాలంటే ఫార్ములా ఏమొస్తుంది, టైం = డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ అవుతుంది. సో కాబట్టి T1 = డిస్ప్లేస్మెంట్ అంతా ఇక్కడ నుంచి ఇక్కడికి S/2, వెలాసిటీ V1. సో ఎంత అవుతుందమ్మా, S/2 V1 అవుతుంది. సిమిలర్లీ T2 అంటే డైరెక్ట్గా ఎన్ని రాసుకోవచ్చు, S/2 V2 రాయొచ్చు. దెన్ డిస్ప్లేస్మెంట్ బై టైం, డిస్ప్లేస్మెంట్ S/2, డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ S/2, వెలాసిటీ V2 కాబట్టి S/2 V2. వీటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే V యావరేజ్ = S/2 ప్లస్ S/2 డివైడెడ్ బై S/2 V1 ప్లస్ S/2 V2. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది, S వస్తుంది కదా, S/2 ప్లస్ S/2. ఈ కింద డినామినేట్లో S/2 కామన్ తీసాం. 1/V1 ప్లస్ 1/V2. ఇది క్యాన్సిల్ అవుతుంది, 2 పైకి వస్తుంది. 2 × 1/V1 ప్లస్ 1/V2. సో దట్ = V యావరేజ్ దాని LCM తీస్తే V1 ప్లస్ V2 బై V1 V2 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ 2V1 V2 బై V1 ప్లస్ V2. యావరేజ్ వెలాసిటీ లేదా యావరేజ్ స్పీడ్ ఫార్ములా. ఏ కేసులో, ఈ కేసులో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్. దీన్ని టోటల్ పాత్ని ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేసి ఒక్కో పార్ట్ని ఒక్కో వెలాసిటీతో ట్రావెల్ చేసినప్పుడు V యావరేజ్కి ఫార్ములా నోట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ కేసు. చూడండి ఎన్ని పార్ట్స్ చేసాం ఇక్కడ. ఈ కేసులో ఎన్ని పార్ట్స్ చేసాం, 2 పార్ట్స్ చేసాం కదా. 2 ఈక్వల్ పార్ట్స్ చేసాం. అదే టోటల్ పాత్ని 3 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తే, టోటల్ పాత్ ఎస్ అనుకుంటే టోటల్ పార్ట్ని ఇదొక పార్ట్ ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసాం. సో 3 ఈక్వల్ పార్ట్స్ అంటే ఎస్లో 3 ఈక్వల్ పార్ట్స్ అంటే ఒక్కో పార్ట్ ఎంత అవుతుంది, S/3 ఈ డిస్టెన్సెస్ అవుతాయి కదా, S/3. సో ఈ పార్ట్స్ని ఏ విధంగా ట్రావెల్ చేసాం, అన్ఈక్వల్ స్పీడ్తో. దీని V1, దీని V2, దీని V3. ఇందాకట్లాగే క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్
ఎంత వస్తుంది మీరు ట్రై చేయండి. దాని ఆన్సర్ నేను చెప్తాను, మీరు డెరివేషన్ మీరు ట్రై చేయండి. ఇదే విధంగా ఇందాక ఎట్లా రాస్తాను, వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2 ప్లస్ S3 డివైడెడ్ బై T1 ప్లస్ T2 ప్లస్ T3. S1 S2 S3 అంటే S/3 రాస్తాం. T1 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి పట్టిన టైం, మీకు టైం తెలియదు బట్ ఏం తెలుసు, డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ తెలుసు. డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ తెలిసినప్పుడు టైంకి ఫార్ములా డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ. అంటే ఇక్కడ టైం T1 అంటే డిస్ప్లేస్మెంట్ S/3/V1, S/3V1, ఇదేమో S/3V2, S/3V3. ఇందాకటి మోడ్లోనే క్యాలిక్యులేట్ చేస్తే దీనికి వచ్చే ఆన్సర్, దీనికి వచ్చే ఫార్ములా, ఈ ఫార్ములా ఎట్లా ఉంటుందంటే 3V1V2 V3 బై V1V2 ప్లస్ V2V3 బై V3V1. క్యాలిక్యులేషన్ మీరు చేయను, ఇందాక మోడల్ సేమ్ అదే మోడల్ క్యాలిక్యులేషన్ చేయండి, డైరెక్ట్గా ఆన్సర్ రాయొద్దు. క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత రావాలి ఆన్సర్. ఏ విధంగా డివైడ్ చేసాం, ఇఫ్ ద టోటల్ పాత్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్ అండ్ ఈచ్ పార్ట్ ట్రావెల్స్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్, దెన్ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 3V1 V2 V3 బై V1 V2 ప్లస్ V2 V3 ప్లస్ V3 V1. తర్వాత చూడండి నెక్స్ట్ కేసు, ఇది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ కేసు, సో ఇప్పుడు కూడా పాత్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ నుంచి బీకి. ఇక్కడ ఏ విధంగా ట్రావెల్ చేసామంటే నీ టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి పట్టిన టైం T సెకండ్స్ అయితే, లేదా ఏ నుంచి బీకి ట్రావెల్ చేయడానికి పట్టిన టైం సమ్ T సెకండ్స్ అనుకున్నాం. సో టైం T అయితే అందులో హాఫ్ ఆఫ్ ది టైం, సగం టైం V1 స్పీడ్తో వెళ్ళావు, రిమైనింగ్ సగం టైం V2 స్పీడ్తో వెళ్తే యావరేజ్ స్పీడ్ ఎలా ఫ్రమ్ A టు B, యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుంది, ఏ నుంచి బీకి వెళ్ళడానికి పట్టిన యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుంది. లేదా ఏం డివైడ్ చేసాం, ఇక్కడ టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి పట్టిన టైంని డివైడ్ చేసాం. ఇఫ్ హాఫ్ ఆఫ్ ది టైమ్ ఈజ్ ట్రావెల్డ్ విత్ వెలాసిటీ V1 అండ్ రిమైనింగ్ హాఫ్ ఈజ్ ట్రావెల్డ్ విత్ వెలాసిటీ V2, దెన్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద పాత్ A టు B. రాస్తా ఫార్ములా అంటే యావరేజ్ స్పీడ్కి టోటల్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ అంటే రెండు పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎంట్లో వస్తుంది, S1 ప్లస్ S2 బై టోటల్ టైం అంటే T1 ప్లస్ T2. S1 S2 వాల్యూ తెలుసా, S1 S2 తెలియదు. ఫార్ములా అంటే వెలాసిటీ ఈక్వల్ టు నీకు డిస్టెన్స్ బై టైం అయితే డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. ఇక్కడ నీకు డిస్టెన్స్ తెలియదు కానీ వెలాసిటీ ఉంది, టైం ఉంది. V1 వెలాసిటీతో ఎంతసేపు ట్రావెల్ చేసాం, T/2 టైం ట్రావెల్ చేసాం. సో T/2 టైం ట్రావెల్ చేసి ఎంత డిస్టెన్స్ కవర్ చేసి ఉంటావు అంటే ఈ ఫార్ములా నుంచి కనుక్కోవచ్చు. సో డిస్టెన్స్ కావాలి అంటే వెలాసిటీ టైంని మల్టిప్లై చేస్తే వస్తుంది. కాబట్టి S1 ఫస్ట్ పార్ట్ యొక్క డిస్టెన్స్ కావాలి అంటే వెలాసిటీ ఎంత, V1 టైం T/2. సెకండ్ పార్ట్ యొక్క డిస్టెన్స్ వెలాసిటీ V2 టైం T/2. అందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, V యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2 అంటే V1 T/2 ప్లస్ V2 T/2 డివైడెడ్ బై T1 ప్లస్ T2 అంటే టైమ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ పార్ట్ ట్రావెల్ చేసిన టైం T/2, సెకండ్ పార్ట్ ట్రావెల్ చేసిన టైం T/2. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. పైన T/2 కామన్ తీసాము, V1 ప్లస్ V2, కింద T/2 ప్లస్ T/2 అంటే T/2 ప్లస్ T/2 అంటే T. సో ఈ రెండు క్యాన్సిల్ అయితే V యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 బై 2. చూడండి ఇందులో ఏం ఆఫ్స్ అయినాయి, టైంలో ఆఫ్ అయినాయి, తర్వాత హాఫ్ ఆఫ్ ది టైం. ఇందా కేసులో డిస్టెన్సెస్ ఈక్వల్గా డివైడ్ చేస్తాం, ఇందులో టైమ్స్ ఈక్వల్గా డివైడ్ చేస్తాం. నోట్ చేసుకోండి. చూడండి నోట్ చేసిన తర్వాత దీని మీద ఒక చిన్న ప్రాబ్లం. చూడండి మెయిన్స్ 2009లో ఇచ్చాడు ఈ విధంగా ప్రాబ్లం, దీని మీద రిలేటెడ్ టు ఈ కాన్సెప్ట్.
యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది కార్. ఒకసారి ప్రాబ్లం చూడండి. ద కార్ కవర్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 points with 40 km/h and remaining half of with 60 km/h. Then what is the average speed of the car? చూడండి, ఒకే విధమైనటువంటి స్పీడ్తో వెళ్లకుండా సగం డిస్టెన్స్ 40 km/hతో రిమైనింగ్ సగం 60 km/hతో ట్రావెల్ చేస్తాం. సో అయితే యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది కార్ కనుక్కోమన్నాడు. ఫార్ములా ఏంటమ్మా? డిస్టెన్సెస్ ఆఫ్ చేస్తే నేను డైరెక్ట్గా ఫార్ములా డిరైవ్ చేస్తాను. V average is equal to 2V1 V2 by V1 plus V2. సో ఇప్పుడు ఈ ఫార్ములా నీకు రెండు ఫార్ములాస్ ఉన్నాయి. డిస్టెన్స్ని ఆఫ్ చేసినప్పుడు, టైంని ఆఫ్ చేసినప్పుడు. డిస్టెన్స్ని ఆఫ్ చేస్తే ఈ ఫార్ములా, టైంని ఆఫ్ చేస్తే V1 plus V2 by 2. అదే డిస్టెన్స్ని 3 ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేస్తే 3V1 V2 ఇంకో ఫార్ములా రాసుకున్నారు. చూడండి, V1 అంటే ఎంత? V1 ఈక్వల్ టు 40 km/h, V2 ఈక్వల్ టు 60 km/h. ఇంకొకటి 2 × 40 × 60 డివైడెడ్ బై V1 plus V2, 40 plus 60. 2 × 4, 8 × 6, 4800 divided by 60 plus 40, 100. 48 km/h. The average speed of the car డ్యూరింగ్ ఎంటైర్ జర్నీ అవుతుంది. మనం డ్యూరింగ్ ఎంటైర్ జర్నీ నోట్ చేసుకున్నాం. చూడండి, ఇంతవరకు మీకు బేసిక్ పాయింట్స్.